హాయ్ అండి. ఇటీవల జరిగిన రాంచీ వేదికగా విరాట్ కోహ్లీ మన కింగ్ కోహ్లీ చాలా రికార్డ్స్ నెలకొల్పాడు అనమాట. దాని గురించి జస్ట్ ఒక 2 మినిట్స్ అనేది మనం మాట్లాడుకుందాం. మొత్తం మీద విరాట్ కోహ్లీ ఏంటంటే 83 సెంచరీలు ఓవరాల్ గా, అంటే ఇంటర్నేషనల్ లో టెస్ట్ అదేవిధంగా వన్డే T20 3 కలిపి 83 సెంచరీలు నెలకొల్పిన ఒక వ్యక్తిగా, ఒక ఫార్మట్ ప్లేయర్ గా మనకి రికార్డ్ సృష్టించాడు. అదేవిధంగా తర్వాత వచ్చరికి బికమ్ లీడింగ్ సెంచరీ స్కోరర్ ఇన్ ఏ సింగిల్ ఇంటర్నేషనల్ ఫార్మాట్. ఇప్పుడు మనకి 52 సెంచరీలు చేసిన ఇంటర్నేషనల్ ఓడీలో ది ఫస్ట్ మనకి కోహ్లీ అనమాట. అంతకుముందు సచిన్ పేరు మీద ఉంది. అదే సచిన్ పేరు మీద వచ్చరికి 51 టెస్ట్ లో ఉంది. 52 ఇప్పుడు ఓడిస్ లో మనకి కోహ్లీ వచ్చాడు అనమాట. తర్వాత మోస్ట్ ఓడి సెంచరీస్, అంటే సౌత్ ఆఫ్రికా మీద సెంచరీస్ చేసిన వాళ్ళు ఓడిలో ప్లేయర్ వచ్చరికి మనకి కోహ్లీ 6 సెంచరీలు చేశారు సౌత్ ఆఫ్రికా మీద. అదేవిధంగా సచిన్ వచ్చరికి మనకి 5 సెంచరీస్ అనమాట. అంటే విన్నింగ్ పొజిషన్ లో ఉండి సౌత్ ఆఫ్రికా మీద గెలిచింది సచిన్ 5. కోహ్లీకి మాత్రం ఆ రికార్డును అధిగమించి 6 చేశాడు. తర్వాత 50+ రన్ స్కోర్ మన హోమ్ లో చూసుకుంటే 50+ కొట్టిన వాళ్ళలో 58 సచిన్ ఉంటే దాన్ని రికార్డ్ అధిగమించి మన కోహ్లీ వచ్చాడు అనమాట. కింగ్ కోహ్లీ 15. తర్వాత బికమ్ లీడింగ్ రన్ స్కోరర్ వర్సెస్ సేనా కంట్రీస్ మనం చూసుకుంటే సేనా టీమ్స్ మీద, అంటే సేనా టీమ్స్ అనమాట. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వీటి కంట్రీస్ మీద ఓడి విన్స్ మనం చూసుకుంటే 4483 పరుగులు కోహ్లీ చేస్తే సచిన్ 4363 పరుగులు చేశాడు. అంటే సచిన్ కూడా దాటేసి కోహ్లీ ముందుకెళ్ళాడు. దాని తర్వాత సెంచరీ స్కోరర్ సేనా కంట్రీస్ మీద సెంచరీ చేసిన వాళ్ళలో 24 మనకి సచిన్ చేస్తే 25 విరాట్ కోహ్లీ చేయడం జరిగింది అనమాట. అంటే అధిగమించాడు. తర్వాత మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఎట్ హోమ్, మన హోమ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ చూసుకుంటే ఇంటర్నేషనల్ లో 32 కోహ్లీ మీద ఉండే 31 వచ్చరికి మనకి సచిన్ కలిస్, సౌత్ ఆఫ్రికా ఆల్రౌండ్ అనమాట. కలిస్ సచిన్ కలిస్ మీద 31 ఉంటే తర్వాత 32 వచ్చరికి మన కోహ్లీ ఉందన్నమాట. దాని తర్వాత ఈ సెంచరీస్ బికమ్ మొత్తం మీద ఇంటర్నేషనల్ లెవెల్లో కలిపి 7,000 సెంచరీ అనమాట. అంటే 7,000 సెంచరీ నిన్న విరాట్ కోహ్లీ మనకి చేశాడు. 7,000 విరాట్ కోహ్లీ. తర్వాత మోస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనమాట. అంటే ఓడి టెస్ట్ ఏదైనా మొత్తం కలిపి 76 సచిన్ పేరు మీద ఉన్నాయి. అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ 76 సచిన్ కొడితే 70 కోహ్లీ. తర్వాత 58 జయసూర్య, శ్రీలంక కెప్టెన్ జయసూర్య 58 కొడితే సచిన్ 70. అదేవిధంగా కోహ్లీ 70, సచిన్ 76. సచిన్ 76, కోహ్లీ 70. అదేవిధంగా 58 వచ్చరికి జయసూర్య అనమాట. ఓకేనా, అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అనమాట. తర్వాత ఇంకా అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 70 కోహ్లీ కదా, 76 సచిన్ కదా హైయెస్ట్. ఒక్క 7 గాని చేస్తే మనకి కోహ్లీ సచిన్ దాటేస్తాడు. దాని తర్వాత మనం చూసుకుంటే కోహ్లీ రాంచీ వేదికగా తన ఓడిస్లో చూసుకుంటే ఆ 5 ఇన్నింగ్స్ ఆడితే రాంచీ వేదికగా కోహ్లీ 519 రన్స్ చేశాడు. దాని యావరేజ్ చూసుకుంటే 173 యావరేజ్, స్ట్రైక్ రేట్ 110. అదేవిధంగా 100s 3 చేస్తే 50s 1 చేశాడు. ఓకేనా. దాని తర్వాత మనకి అదేవిధంగా కోహ్లీయే కాదు, రోహిత్ కూడా ఒక రికార్డ్ నెలకొల్పాడు అనమాట. అది వచ్చరికి 392 అనమాట. షాహిద్ అఫ్రీదిని దాటి 351 షాహిద్ అఫ్రీదిని దాటి 352 సిక్సెస్ చేశాడు అనమాట వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ. కాబట్టి ఇది రోహిత్ శర్మ రికార్డ్ నెలకొల్పింది అనమాట. దాని తర్వాత 331 క్రిస్ గేల్ అనమాట సిక్సెస్ లో ఓడీలో. తర్వాత 270 సనాత్ జయసూర్య. తర్వాత 220 అనేసరికి MS ధోని. ఇది రికార్డు కోహ్లీది అనమాట. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లో పెయిర్ అనమాట. ఆ పెయిర్ ఎవరు ఎక్కువగా రన్ స్కోర్ చేశారు అనేది, ఎవరిద్దరు ఎక్కువగా పెయిర్ గా ఇంటర్నేషనల్ మ్యాచ్లు కలిపి ఆడారని చెప్పేసి 392 కోహ్లీ, రోహిత్ 391 సచిన్ ద్రావిడ్ 391 ని 392కి కోహ్లీ, రోహిత్ అధిగమించారనమాట. 369 ద్రావిడ్, గంగూలీ 367 సచిన్, కుంబ్లే. ఇలా చాలా మందిని అధిగమించి 392 కోహ్లీ, రోహిత్ జోడీ అనేది చేయడం జరిగింది అనమాట. కాబట్టి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. జై హింద్.